సింహానికి ఒకటే అడవి ఉంటుంది. అది హిందుస్థాన్ అయినా, పాకిస్తాన్ అయినా. పాకిస్తాన్‌లో 7 సంవత్సరాలు శత్రువు మధ్య జీవించి ఇండియాకు రహస్య సమాచారం అందించిన ఒకే ఒక్క మనిషి. ఆయన పేరు వినంగానే శత్రువులకు భయం, ఇండియన్స్‌కి గర్వం. ఇదే మన దేశం యొక్క రియల్ లైఫ్ జేమ్స్ బాండ్. అతనే అజిత్ దోవల్ సార్ గారు. అజిత్ దోవల్ గారు ఇండియాలో అత్యంత పవర్ఫుల్ సెక్యూరిటీ బెయిన్స్‌లో ఒకరు. 1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన ఈయన 1968లో ఐపీఎస్ అధికారిగా సేవ ప్రారంభించారు. తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరి దేశ రక్షణ కోసం ఎన్నో రహస్య విషయాల్లో పాల్గొన్నారు. అక్కడే ఆయన అసలు లెజెండ్ గా మారారు. అజిత్ దోవల్ గారి జీవితంలోని అత్యంత ప్రమాదకరమైన మిషన్ పాకిస్తాన్ లో అండర్ కవర్ గా పనిచేయడం. అక్కడ ఆయన ఒక ముస్లిం గా నటిస్తూ 7 సంవత్సరాలు గడిపారు. శత్రువు మధ్య జీవిస్తూ పాకిస్తాన్ లోని కీలక సమాచారాన్ని ఆ దేశానికి అందించారు. ఒకసారి ఆయన అసలు గుర్తింపు బయటపడే పరిస్థితి వచ్చిన తన తెలివితేటలతో అక్కడి నుంచి బయటపడ్డారు. అందుకే ఆయనను చాలా మంది ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. అజిత్ దోవల్ సార్ గారు చేసిన మేజర్ ఆపరేషన్ బ్లాక్ థండర్ 1988 పంజాబ్ లోని ఉగ్రవాదులను అంతమొందించడంలో అజిత్ దోవల్ గారి కీలక పాత్ర పోషించారు. కాందహార్ హైజాక్ క్రైసిస్ 1999 హైజాక్ అయిన ఇండియన్ విమానంలోని ఉన్న ప్రయాణికులను రక్షించడానికి అజిత్ దోవల్ గారు చేసిన చర్చలు కీలక పాత్ర పోషించాయి. సర్జికల్ స్ట్రైక్ 2016 ఉరి దాడి తర్వాత పాకిస్తాన్ పై జరిగిన సర్జికల్ స్ట్రైక్ వెనుక ముఖ్యమైన వ్యూహకర్తలలో అజిత్ దోవల్ గారు ఒకరు. అజిత్ దోవల్ సార్ గారిని ఇప్పుడు ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమించారు. టెర్రరిజం పై కఠినమైన చర్యలు, సరిహద్దు భద్రత విషయంలో ఆయన స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి. అజిత్ దోవల్ సార్ గారు గన్స్ తో కాకుండా బ్రెయిన్ తో యుద్ధం చేసే యోధుడు. శత్రు గుండెలో భయం నింపి ఇండియాకు అంకిత భావంతో పనిచేసిన ఒక గొప్ప దేశభక్తుడు. ఇలాంటి నిజమైన హీరోలు మన దేశంలో ఉన్నారు కాబట్టే మన దేశం సురక్షితంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటెంట్ యూస్ఫుల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.